హలో మై డి క్రియేటివ్ ఫ్యామిలీ విఘ్నేశ్వరుడి కళ్యాణం పార్ట్ 6 లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శంఖం లేకపోతే కళ్యాణం జరగదని ఎందుకని చెప్పని ఆలోచించారా ఎందుకేనండి దేవుడి కాళ్ళు అయితే మా గారు కడుగుతారు కానీ దేవుడి కాళ్ళు కదా మనం ఎలా కడగగలం ఆయన కాళ్ళు కడిగేంత పెద్దవాళ్ళమా అందుకోసమని శంఖంలో ఆవు పాలు పోసి అవి స్వామివారి కాళ్ళ మీద పడేటట్టుగా కాళ్ళు కడగాలి అందుకని వాడతారనమాట ఇది అయిపోయిన తర్వాత ఆ పాలు మన నెత్తి మీద పోసుకున్నప్పుడు ఎన్ని జన్మల పుణ్యఫలము మనం చేసిన పాపాలన్నీ పోయినాయి అన్నంత హ్యాపీనెస్ వచ్చిందనమాట ఒక్కసారిగా మంచి వైబ్స్ వస్తాయండి అదేదో మాటల్లో కూడా చెప్పలేమన్నమాట అది అయిపోయిన తర్వాత పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టమని సుముహూర్తం టైంలో చెప్పినప్పుడు ఎవరి తరపున వారు స్వామివారి చేతికి తాకి ఇచ్చి జీలకర్ర బెల్లం అనేది పెట్టేశాం దాని తర్వాత మాంగళ్యధారణ కూడా వెంటనే జరిగిద్ది పుస్తలు తాళ్ళలో ఎక్కించిన కాడి నుంచి అమ్మవారి మెడలో చేరేంత వరకు మొత్తం అన్ని మన స్వహస్తాలతో మనం చేసుకోవచ్చు ఎక్కడైనా పంతులు గారు చేస్తుండే మనుషులందరం చూడడం కానీ ఇక్కడ అలా కాకుండా మా చేత్తో మేమే చేసుకోగలిగాం నెక్స్ట్ తలంబరాల వీడియో వచ్చేసి